నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంగవీటి మోహనరంగ కుమార్తె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆమె భేటీ కానున్నారా? ఈ మేరకు ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఇటీవల వంగవీటి మోహనరంగ కుమార్తె ఆశా కిరణ్ కీలక ప్రకటన చేశారు. త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తానని కూడా చెప్పుకొచ్చారు. రంగా రాధా మిత్రమండలి ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని ప్రకటించారు. అయితే గత 2 రోజులుగా మాత్రం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం ఊపందుకుంది. ఈ రోజు బెంగళూరు నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎయిర్పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి ఆశా కిరణ్ తాడేపల్లిలో జగన్తో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట ఆమె రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అందరి చూపు తాడేపల్లి వైపే ఉంది. ఈ 2 రోజుల్లో ఆశా కిరణ్ తప్పకుండా భేటీ అవుతారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. వంగవీటి అభిమానులు సైతం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటమే సముచితమని అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వంగవీటి మోహనరంగ 2 తెలుగు రాష్ట్రాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. విజయవాడలో అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఈ క్రమంలో కాపులకు రాజ్యాధికారం కావాలని కూడా ఆకాంక్షించారు. కాపులతో పాటు బడుగులు బాగుపడాలని ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే పేదల కోసం నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహనరంగ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన కాపు సామాజిక వర్గం ఆరాధ్య దైవంగా భావిస్తూ వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఆయన హత్య జరగటంతో ఆ పార్టీపై ఒక రకమైన ముద్ర ఉంది. కానీ అనూహ్య పరిస్థితుల్లో వంగవీటి మోహనరంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినా సరే ఆ పార్టీ నుంచి తగినంత గుర్తింపు లేదు. 1989లో రంగా హత్య సమయంలో వంగవీటి రాధా బాలుడు. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసే సమయానికి కాలేజీ విద్యలో ఉన్నాడు వంగవీటి రాధాకృష్ణ. ఆ సమయంలో రాధాకృష్ణను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి టికెట్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. అలా 2004 ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు రాధా. 2009లో మాత్రం చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి తప్పటడుగు వేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. జగన్ ఏకంగా ఆయన వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడిని చేశారు. 2014లో టికెట్ ఇచ్చారు కూడా. అయితే ఆయన ఓడిపోయినా కూడా పార్టీలో ఎనలేని ప్రాధాన్యం కల్పించారు. తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పట్టుపట్టి కూర్చున్నారు రాధా. వీలు కాకపోవడంతో రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరి మరో తప్పటడుగు వేశారు. ఆ పార్టీలో కూడా ఇప్పటిదాకా ఛాన్స్ దక్కలేదు. 2024 ఎన్నికల్లో కూడా అవకాశం కల్పించలేదు. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా ఎటువంటి పదవి దక్కలేదు రాధాకు. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో వంగవీటి మోహనరంగ కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తూ ఉండటం మాత్రం సంచలనమని చెప్పాలి. అయితే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రంగా ఆశయ సాధన సాధ్యమవుతుందని గుర్తించారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతారని కూడా ప్రచారం సాగుతోంది. ఆమె వైసీపీలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ స్థానానికి ఆమెతో పోటీ చేయిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో వేచి చూడాలి.